లేఖనాలు అనేది దేవుని వాక్యము అనేది ఒక సబ్జెక్టు జ్ఞానానికి సంబంధించింది కానే కాదు. క్రైస్తవ్యము అనేది ఒక మతమో లేకపోతే ఒక సిద్ధాంతమో తెలుసుకోవడానికి జ్ఞానము సంపాదించడానికి కానే కాదు. కమిటెడ్గా నువ్వు క్రీస్తుని అంగీకరించాము అని అంటే వీ హ్యావ్ టు, వేరే మార్గం లేదు, వేరే ఆప్షన్ లేదు క్రైస్తవునికి ఆయన మార్గంలో నడవడం తప్ప. ఒకవేళ నడవడము ఇష్టం లేకపోతే, చేత కాకపోతే, బలహీనంగా ఉంటే ఆయన నమ్ముకోవాల్సిన అవసరము అంతకంటే లేదు. ఎందుకు? ఆయన అథారిటీ కింద ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాము అని అంటే ఆయన అథారిటీ కింద ఉన్నాము. ఆయన మనకు శిరస్సుగా కలిగి ఉన్నాడు. ఆయన అండర్లో మనం జీవించే ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు నమ్మకంగా ఉండాలి కదా ఆయనకి కదా. ఇది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ఏ విషయంలో అయినా తీసుకో, క్రైస్తవ్యంలో మనము జీవించేది ఆయన ముందు అనే నమ్మకంతో జీవించకపోతే మన నమ్మకానికి ఒక అర్థం లేదు. నేను ఎందుకైతే ఆయనను నమ్మానో దానికి ఒక అర్థం లేదు కదా. నమ్మినప్పుడు అనుసరించాలి, అనుసరించలేకపోతే నమ్మాల్సిన అవసరం లేదు కదండి. చిన్న లాజిక్ అది. క్రైస్తవునిగా నేను పిలిపించుకుంటున్నాను, క్రైస్తవురాలిగా నేను పిలిపించుకుంటున్నాను అని అంటే దానికి తగినట్టుగా జీవించాలి, లేకపోతే పిలిపించుకోవాల్సిన అవసరం లేదు.